ఓకే, ఇప్పుడు అనలిస్ట్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు నమస్కారం అండి. ఏ విధంగా చూసుకోవాలంటారు కేటీఆర్ పాదయాత్రను, కార్యకర్తల జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా మీ వర్షన్ ఏంటి? అందరికీ నమస్కారం. మార్చి 20వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు డెవలప్మెంట్స్ జరిగినాయి. ఒకటి, కేటీ రామారావు గారు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని చేసినటువంటి వ్యాఖ్యలు. రెండోది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కారుణ్య నియామకాలకు సంబంధించి 922 ఉద్యోగాలను ఇస్తున్న సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు. ఈ రెండు కీలకమైనటువంటి అంశాలుగా చూడాలి. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, మా ప్రభుత్వం పైన కోపం ఉంది అని అంటున్నారు. ఎందుకు కోపం ఉండాలి? తర్వాత నాకు పాలన పైన ఇంకా పట్టు రాలేదంటున్నారు. పట్టు రాలేదనటానికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కల్పిస్తున్నటువంటివే. తను అంటున్నది ఏంటంటే, ఎందుకు ప్రజల్లో మా ప్రభుత్వం పైన కోపం ఉంటది? మేము 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుక, 59,000 ఉద్యోగాలు ఇచ్చినందుక ఎందుకు మా ప్రభుత్వం పైన ప్రజల కోపం ఉంటది అనేటటువంటి ప్రశ్న లేవనెత్తారు. తర్వాత పాలన పైన పట్టు రావాలి అంటే ఓ 2-3 మంత్రులను మార్చివేయటము, లేకపోతే 2-3 అధికారులను సస్పెండ్ చేయటమే పాలన పైన పట్టు ఉన్నట్ట. రాజేని ఏ కారణం లేకుండా తొలగించారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజేని. అట్లా చేస్తే పాలన పైన పట్టు వచ్చినట్ట అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది పాలక పక్షానికి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్. అయితే ఇక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, సూర్యాపేట మనం రాజకీయ ఎత్తుగడ ఎట్లుంటదని చెప్పడానికి సూర్యాపేటలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఒక బల ప్రదర్శనగానే చెప్పాలి. ఎందుకనంటే, అదే సూర్యాపేట నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి పైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో జరిగినటువంటి సస్పెన్షన్, ఆ సస్పెన్షన్ కి సమాధానంగానే ప్రజల్లోకి వచ్చేటటువంటి, ప్రజల్లో సానుభూతిని తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని సూర్యాపేటలో నిన్న ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టినట్టుగా మనకి విశ్లేషణ అంచనా వేయొచ్చు. ఆ సందర్భంగా కేటీ రామారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనంటే, మాకు ఉద్యమం చేయటం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, ప్రతిపక్ష పాత్రలు ఉండటం కూడా కొత్త కాదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ తను చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు మనం చర్చలో భాగంగా తీసుకున్నాం. ఒకటి ఏంటి అనంటే, పార్టీని నిర్మించుకునేటటువంటి క్రమం ఒకటి, రెండోది ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి క్రమం. ఈ రెండు అంశాలపైన కేటీ రామారావు గారు రెండు వ్యాఖ్యలు చేశారు. ఒకటి, పార్టీని నిర్మించుకునేటటువంటి క్రమం ఏంటంటే, ఈ సంవత్సరం చివరి వరకు 2025 చివరి వరకు వివిధ జిల్లాల పర్యటన చేస్తూ ఆ జిల్లాల్లో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టేటటువంటిది ఒక ఎత్తుగడ వేశారు. రెండోది, 2026లో బహుశా 2027 జమిలీ ఎన్నికలు వస్తాయని ఒక అంచనా ఉంది కాబట్టి, యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో 2028లో ఎన్నికలు జరగాలి కాబట్టి, బహుశా జమిలీ ఎన్నికలను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్రమంలో 2026లో రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడానికి, పాదయాత్ర ఎందుకు చేస్తారు ఏ రాజకీయ నాయకులు అంటే, ప్రజలకు దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమాన్ని తీసుకునేటటువంటి క్రమంలో పాదయాత్ర చేస్తుంటారు. కాబట్టి 2026లో పాదయాత్ర చేయబోతున్నాను అనేటటువంటి ఒక లీక్ గతంలో కూడా ఇదే అంశం పైన మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఇది ఒకటి, పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడుతూ. రెండోది, పార్టీని ప్రజలకు దగ్గర చేసేటటువంటి కార్యక్రమాన్ని నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు మీకు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిందండి. గతంలో ఉన్నట్లేదు. ఏందనంటే, 2014లో కానీ 2018లో కానీ ఈవెన్ 2023 శాసనసభ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి ఎక్కువ పోటీ పడింది. అంటే కాంగ్రెస్ ని ప్రధాన ప్రత్యర్థిగా పోటీ పడినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి కాంగ్రెస్ తో పోటీ పడిన 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఏది మారింది అనంటే, ఒక కొత్తగా థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయినట్టుగా మనకి కనపడుతుంది. ఆ థర్డ్ ఫోర్స్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో గణనీయమైనటువంటి విజయాలు సాధించడమే కాదు, ఈక్వలెంట్ సక్సెస్ అధికార పార్టీకి లాగా వచ్చిందన్నట్టు. అంటే 8 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిస్తే, 8 లోక్సభ స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే సీట్లు గెలవటమే కాదు,
బీఆర్ఎస్ కు ఎదురైనటువంటి ఒక రాజకీయ సవాల్ ఏంటి అని అంటే గణనీయంగా తన ఓటు బ్యాంకును కోల్పోయింది. మీరు చూడండి 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37% ఓట్లు వస్తే 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 20% ఓట్లు కోల్పోయింది. అంటే కేవలం 17% మాత్రమే ఓటు పరిమితమైంది. అంటే బీఆర్ఎస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల నాటికి తన సీట్లను కోల్పోయింది, తన ఓటు బ్యాంకును కోల్పోయినటువంటి క్రమంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. మొన్న 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం బీఆర్ఎస్ పార్టీ పోటీలోకి రాలేనటువంటి స్థితిలోకి వచ్చింది. కానీ అదే బీజేపీ పార్టీ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే ఒక థర్డ్ ఫోర్స్ గా బీజేపీ ఎమర్జ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో దాని ముఖ చిత్రం ఎలా మారిపోయింది అంటే 3 పార్టీల మధ్య బలమైనటువంటి పోటీగా మారిపోయింది. 2 అధికార పార్టీలు, ఒక ప్రతిపక్ష పార్టీ. అంటే బీఆర్ఎస్ కి రాజకీయంగా ఒక బలమైన సవాల్ ఉంది. ఏంది ఆ సవాలు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని 2028 శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలా? అంత సులభమా? కాబట్టే ఇప్పుడు కేటీ రామారావు గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటి అని అంటే పార్టీని బలోపేతం చేసుకోవడం. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్లక్ష్యానికి గురైంది. మా దత్తాత్రేయ లాంటి వాడిని కూడా, ఒక ఫైటర్ లాంటి వాడిని గుర్తించలేకపోయింది పార్టీ. కాబట్టి అట్లాంటి లోపాలన్నిటినీ సరి చేసుకునేటటువంటి క్రమంలో పార్టీని నిర్మాణం చేసుకోవటం, జిల్లాల్లో బలోపేతం చేయటం, ఇది ఒక ఎత్తుగడ అయితే, రెండో ఎత్తుగడ ఏంటి అంటే ప్రజలకు దగ్గర కావాలి కదా. పోయినటువంటి పరపతిని మళ్ళీ సంపాదించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటది? రాజకీయాల్లో ఉన్న ఏకైక మార్గం ఏంటి అని అంటే పాదయాత్ర. మీరు చూడండి, బీహార్ లో ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అయింది, ప్రశాంత్ కిషోర్. అంటే దేశంలో అనేక రాజకీయ పార్టీలను మోడీతో సహా గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ మీకు బీహార్ లో ఒక పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత తను చేసిన ప్రయత్నం అంటే జనస్వరాజ్య యాత్ర అని ఒక యాత్ర పెట్టేసి బీహార్ అంతా కలయదిరిగేసిండు అన్నట్టు. అంటే ప్రజలకు దగ్గరగా అయ్యేటటువంటి చర్యలలో అత్యంత ప్రధానమైనది పాదయాత్ర కాబట్టి ఆ విధమైనటువంటిది ఎంపిక చేసుకున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే మీరు గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పాదయాత్రలన్నీ సక్సెస్ అయినాయి. ఆ పాదయాత్రల తర్వాత ఆ పాదయాత్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత అధికారంలోకి వచ్చారు, లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత కూడా ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఒక ప్రజలకు అత్యంత దగ్గరయ్యేటటువంటి మార్గంగా దీన్ని ఎంచుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక విధంగా పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. పొలిటికల్ క్రాస్ రోడ్స్ ఏంటి అని అంటే, ఒకటి బలమైనటువంటి 2 పార్టీలను ఎదుర్కొని మళ్ళా అధికారంలోకి రావటం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ గా మారుతుంది. దానికి గతంలో అట్లా లేదు. ఇప్పుడు ఉద్యమ కాలంలో ఉద్యమం బలంతో పార్టీ ఎదగలిగింది, ఉద్యమం బలంతో పార్టీ అధికారంలోకి రాగలిగింది. బట్ ఇప్పుడున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం లేనటువంటి సందర్భంలో, అంటే ఈ నెగిటివ్ ఫార్మేషన్ ఉన్నటువంటి సందర్భంలో పార్టీని డెవలప్మెంట్ చేసి, పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావటం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ గానే ఆ పార్టీకి ఉంటుంది. బట్ ఈ అడ్డంకులన్నిటినీ ఆ పార్టీ ఎట్లా అధిగమించి మళ్ళా అధికారంలోకి వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అదే. నేను మొన్న ఇటీవల ఒక వ్యాసం రాశాను ఒక పత్రికలో, సభా గౌరవాన్ని కాపాడాలనేటటువంటి ఒక వ్యాసం రాశాను. దాంట్లో నేను అన్నది ఏంటంటే, ఒకవేళ జగదీశ్వర్ రెడ్డిని శాసనసభలో సస్పెండ్ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తుంటే రాజకీయ పరిణామం ఇంకొక తీరుగా ఉండేది కదా. డిస్క్వాలిఫై చేసినటువంటి క్రమంలో ఇమీడియట్ గా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అధికార పార్టీ ఇచ్చినట్లు అయ్యేది. కానీ అధికార పార్టీ కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏం చేసింది అంటే, డిస్క్వాలిఫికేషన్ కాకుండా కేవలం సస్పెన్షన్కే పరిమితమైంది. సస్పెన్షన్ కి పరిమితమైన దాన్ని అస్త్రంగా ఉపయోగించుకునేటటువంటి ఎత్తుగడలో భాగంగానే సూర్యాపేటలో సభ పెట్టారు. అంటే రాజకీయంగా ప్రతి అంశాన్ని 3 పార్టీలు తెలంగాణలో వాడుకుంటున్నాయి. నేను ఇంకొక మాట చెప్తాను రెడ్డి గారికి. ఇప్పుడు బీజేపీకి ఒక అనుకూలమైనటువంటి వేవ్, అంటే పొలిటికల్ వేవ్స్ లో ఒక పాజిటివ్ వేవ్ ఏంటి అంటే, బీజేపీ బహుశా నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం బీజేపీ ఎత్తుగడ ఎట్లా ఉండబోతుంది రాబోయేటటువంటి ఎన్నికల్లో అంటే, ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని చూపెట్టగలిగితే అదొక అడ్వాంటేజ్ గా మారుతుంది. దాని తర్వాత బీజేపీ స్లోగన్, బీజేపీ స్లోగన్ ఎట్లా మారుతుంది అని అంటే,
ఇప్పుడు 2 సార్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటటువంటి ఒక బలమైన నినాదంతో 2028 ఎన్నికల్లోకి వెళుతుంది. ఇది బీఆర్ఎస్ టీవీలో మనం ఫస్ట్ కోట్ చేస్తున్నటువంటి ఒక స్లోగన్. గుర్తుపెట్టుకోండి మేడం, బీఆర్ఎస్ ఛానల్లో మనం ఫస్ట్ కోట్ చేస్తున్న ఒక స్లోగను రేపు 2028లో ప్రధానమైనటువంటి నినాదంగా భారతీయ జనతా పార్టీకి మారబోతుంది. అది ఓటర్ల పైన పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపెట్టబోతుంది. బీఆర్ఎస్ కి 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి ఒక అవకాశం ఇచ్చారు, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అనే నినాదంతో పోతారు. డబుల్ ఇంజన్ సర్కార్ని ముందుకు తెస్తారు. కేంద్రంలో అప్పటికి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటది. 2028లో మనకి షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది. కాబట్టి బీజేపీ ఒక అడ్వాంటేజ్, ఒక పొలిటికల్ మైలేజ్, ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ ని తీసుకొని ఎన్నికలకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పైన ఎట్లాగో సహజంగా వచ్చేటటువంటి యాంటీ ఇన్కంబెన్సీ, గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. తర్వాత బీఆర్ఎస్ కి ఉన్నది ఏంటి అంటే బలహీనమైనటువంటి ఎత్తుగడ ఉంటుంది. కాబట్టి బీజేపీకి ఒక రాజకీయ పరమైనటువంటి అనుకూలమైన వాతావరణం సృష్టించే అవకాశాలు కనపడుతున్నాయి.